హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపట్టెటి తెలుగు టెక్. ఫ్యూ డేస్ బ్యాక్ రెడ్మీ నోట్ 10s మొబైల్ అన్బాక్సింగ్ అండ్ దాని స్పెసిఫికేషన్స్ గురించి అయితే డీటెయిల్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీరు మిస్ అయితే మాత్రం పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. సో ప్రెసెంట్ వచ్చేసి నేను ఫ్యూ డేస్ అయితే దాన్ని యూజ్ చేసిన. ఇప్పుడు వచ్చేసి నేను ఈ రెడ్మీ నోట్ 10s మొబైల్ అనేది ఎలా ఉంది అనేది అయితే డీటెయిల్గా ఈ రివ్యూలో అయితే చెప్పబోతున్నాను. సో ఈ రివ్యూని మిస్ కాకుండా మీరైతే కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూడాలి, ఓకేనా? ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసి ఈ మొబైల్ గురించి రివ్యూ చెప్పాలంటే, సో నేను ఇది వచ్చేసి కొన్ని రోజులు అయితే వాడినా. సో నేను కొన్ని రోజులు వాడితే దీంట్లో వచ్చి ప్లస్లు మైనస్లు ఏంటంటే, సో ముందుగా చెప్పుకోవాలంటే ఈ డిస్ప్లే విషయానికి వస్తే ఇది ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అనమాట. సో ఇది వచ్చేసి 60 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. సో డిస్ప్లే పరంగా అయితే పర్లేదు, బాగానే ఉంది. సో మీరు వీడియో చూసుకున్నా, అదే విధంగా డిస్ప్లే పర్ఫార్మెన్స్ చూసుకున్నా పర్లేదు, మంచిగానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ హీలియో G95 ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. ఇది 12 nm ప్రాసెసర్ అనమాట. అదే విధంగా క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.05 GHz అనమాట. మీకు ఈ ఫోన్ వచ్చేసి మార్కెట్ లో 2 వేరియంట్స్ లో అయితే లభిస్తుంది. ఒకటి వచ్చేసి 6GB RAM 64GB ఇంటర్నల్ మెమరీ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 14,999. అదే విధంగా ఇంకోటి వచ్చేసి 6GB RAM 128GB రోమ్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు 15,999 అనమాట. సో మీకు ఒక 1000 రూపీస్ దాకా డిఫరెన్స్ అయితే ఉంది. సో మీరైతే కకృతి పడి సో మీరు 15,000 అయితే తీసుకోకండి, ఎందుకంటే 1000 రూపీస్ ఎక్కువైనా పెట్టి మీరు 128GB రోమ్ ఉన్న ఫోన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు 64GB అయితే పెరుగుతుంది 1000 రూపీస్ పే చేసి. అదేవిధంగా మీరు ఎక్స్టర్నల్గా కూడా మీరు మెమరీ కార్డు అట్లాంటివి పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మీరు 1000 రూపీస్ పెడితేనే 64GB అయితే మీకు ఇంటర్నల్ మెమరీ అయితే పెరుగుతుంది. ఒకవేళ మీరు ఇది కూడా సరిపోదంటే మాత్రం మీరు ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే, అంటే మెమరీ కార్డు ఎక్స్పాండ్ చేసుకోవడానికి మీకు 512GB దాకా అయితే మీకు స్లాట్ అయితే ఇచ్చారనమాట. సో 512GB దాకా అయితే మీరు మెమరీని పెంచుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ మొబైల్ అనేది గేమింగ్కి పనికొస్తుందా అని అయితే చాలా మందికి డౌట్ రావచ్చు. సో ఇది వచ్చేసి BGMI అంటే బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా, సో ఇట్లాంటి ఆడతాం కదా, అంటే పబ్జీ ఆడతాం కదా. సో ఇవి వచ్చేసి మీకు చాలా కంఫర్టబుల్ గా అయితే మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. గేమింగ్ లో అయితే మీకు ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే కనపడవు. సో మీరైతే నిర్మోహమాటంగా గేమింగ్ ప్రివ్యూలో అయితే మాత్రం కంపల్సరీ మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. సో ఇది వచ్చేసి మీకు నియర్లీ 1.5 డే అయితే కంపల్సరీ వస్తుంది. సో బ్యాటరీ విషయానికి వస్తే బ్యాకప్ అయితే బాగానే ఉంది. స్టార్టింగ్ లో కాబట్టి బాగానే ఉంటుంది, కొన్ని రోజులు యూజ్ చేస్తే మాత్రం బ్యాకప్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ మొబైల్ అనే కాదు, ఏ మొబైల్ కూడా అట్లనే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే IP రేటింగ్ వచ్చేసి IP53 అనమాట. సో 53 అంటే 5 వచ్చేసి శాండ్కి సంబంధించింది, అంటే సాలిడ్కి సంబంధించింది. సాలిడ్లో 5 అంటే శాండ్కి సంబంధించింది అనమాట. మీకు శాండ్ నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో శాండ్ అనేది ఈ మొబైల్ లోపలికి పోదంట. సో జనరల్గా అయితే పోవు, సో దీనికి కూడా పోవు. 53లో 3 వచ్చేసి మీకు వాటర్కి సంబంధించింది అనమాట. సో వాటర్ రేటింగ్ అనమాట. సో స్ప్రే చేసినా మీ మొబైల్కి అయితే అంత ప్రాబ్లం రాదని అయితే చెప్తారు. కాబట్టి మీరు ఇది టోటల్గా అయితే వాటర్ ప్రూఫ్ అయితే కాదు. సో మీరు వాటర్లో ముంచినా తడిపినా కానీ మీ మొబైల్ అయితే పోయే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో మీరు అట్లాంటి పనులు అయితే చేయకండి, ఓకేనా? అదేవిధంగా ఈ మొబైల్ వచ్చేసి కెమెరా పరంగా దాని పర్ఫార్మెన్స్ చెక్ చేస్తే మీకు బ్యాక్ కెమెరా అనేది ఎఫెక్టివ్గా బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఓన్లీ ఫ్రంట్ కెమెరానే కొంత అంటే 13 మెగాపిక్సెలే కాబట్టి సో మీరైతే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ యావరేజ్ అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా, ఓకేనా? ఫైనల్ గా చెప్పాలంటే ఈ మొబైల్ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది, వాడవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇది ఒక బడ్జెట్ మొబైల్ అనేది చెప్పుకోవాలి. సో మీరు మొబైల్ తీసుకోవాలి తక్కువ బడ్జెట్ లో అన్నప్పుడు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. ఈ మొబైల్ బాగానే ఉంది. ఈ మొబైల్ మీకు కావాలంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఫైనల్ గా వచ్చేసి మొబైల్ అయితే నాకు పర్లేదు అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. సో అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.